రేషన్ కార్డు నెంబర్ తండ్రికి ఉన్న కార్డులో కొడుకు కూడా అదే నెంబర్లో ఉంటే దానికి వేసి సేమ్ రేషన్ కార్డు నెంబర్ వేయమన్నాం. ఇన్ కేస్ అసలుకే రేషన్ కార్డు లేకపోతే ఆ పక్కనే రేషన్ కార్డు నెంబర్ అని ఎక్కడైతే మేము ఇచ్చామో ప్రొవిజను, ఆ ప్రొవిజన్ దగ్గర రేషన్ కార్డు లేదు అని రాసేసి రెగ్యులర్గా ఈ అప్లికేషన్ మీరు కౌంటర్లో ఇచ్చేయండి. ఆ అప్లికేషన్కి సంబంధించి మరొక ఎక్స్ట్రా చిన్న వైట్ పేపర్ మీద నేను సోన్సో ఇంట్లో నివసిస్తున్నాను, డోర్ నెంబరు, మీ అడ్రస్ రాసి, ఎంతమంది ఉన్నారు వాళ్ళ తనకు వయసులు రాసి దరఖాస్తు పెట్టి జనరల్ కౌంటర్ ఒకటి పెట్టాం. ఈ ఐదుటికి సంబంధం లేకుండా సెపరేట్గా జనరల్ కౌంటర్లో మీరు ఆ దరఖాస్తు ఇస్తే దాన్ని సెపరేట్గా దానికి ఒక సాఫ్ట్వేర్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. దాన్ని మీ సేవా సాఫ్ట్వేర్కి మేము ఇన్కల్కేట్ చేసి మీ సేవలోకి మేమే పంపిస్తాం. మీరు ఏ రకమైనటువంటి యాక్షన్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక్క దరఖాస్తు ఇస్తే చాలు. సార్ రేషన్ కార్డు లేదు కదా, నేను మిగతా వాటికి అనర్హులని దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఉన్నదాంతో నింపి రేషన్ కార్డు లేదు అని రాసి ఇవ్వండి. ఒకవేళ తండ్రి రేషన్ కార్డులో ఇతని పేరు కానీ ఉంటే అదే రేషన్ కార్డు నెంబర్ వేస్తే మాకు ఆటోమేటిక్గా అది ఆధార్ నెంబర్ని బట్టి ఫెచ్ అయిపోతుంది డీటెయిల్స్.